మల్మల్ కాటన్స్ వెరైటీస్ బాగున్నాయని తెప్పించానండి. ఇది బ్లాక్కి రస్ట్ కలర్ అండి, బ్రిక్ రెడ్ అని కూడా అనొచ్చు. ఇది పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది ఫిల్స్ లో ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది లంగావణి స్టైల్లో వచ్చింది. శారీ మనకి ఓణీ లాగా ఈ బ్లాక్ కవర్ అవుతుంది అనుకుంటాను. వీలైతే పిక్స్ యాడ్ చేస్తాము. చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఇవి, అందుకనే ఎక్కువ తెప్పించాను. ఇది ముద్దబంతి కలర్ అండి. ఇది పళ్ళు, బ్లౌజు ఇలా డిజైన్ దానికి వచ్చినట్టే క్రాస్ డిజైన్స్ లాగా ఎలా ఇలా వచ్చింది ఇది డిజైన్. శారీ మొత్తం ఈ ఎల్లో కలర్ అండి, వైట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సో ఇది కూడా చాలా బాగుంది. ఇందులోనే చుట్టూ లేస్ వచ్చిందండి. ఈ లేస్ ఇందులో ఉన్న వైట్ చుట్టూ వాడారు కదా, కొంచెం స్టైలిష్గా కనిపించింది నాకు, అందుకని తెప్పించాను. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది. కొంచెం వేరియేషన్ చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇదంతా మనకి సమ్మర్లో చాలా బాగుంటున్నాయి ఇవి. నేను కూడా వీడియో అయిపోయిన తర్వాత ఈ కర్టన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాను పూజ అయిపోయిన తర్వాత. సో ఇది ఒక కలర్ అండి, లెమన్ ఎల్లో అనొచ్చు ఇది. దీనికి ఈ పళ్ళు ఇచ్చారు, బ్లౌజ్ అంతా డిఫరెంట్గా ప్రింట్ ఇచ్చారు. సో ఈ ప్రింట్ ఏంటో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా, కానీ కట్టుకుంటే స్టైలిష్గా ఉంటాయి కదా, అందుకని తీసుకున్నా. శారీ మొత్తం ఇలా వచ్చింది. మీకు నచ్చితే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే వైలెట్ కానీ వైట్ కానీ ఎల్లో కానీ 2x2 క్లాత్ ఏమైనా పాతది ఏమైనా ఉన్న వేసేసుకోవచ్చు. తక్కువ రేట్ కదా, వీటికి మళ్ళీ 1000 పెట్టి బ్లౌజులు కుట్టించాల్సిన అంత అవసరం. కుట్టించుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటితో అయిపోతుంది కదా, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ అవి వాష్ చేసేసుకుని చక్కగా లైట్గా ఐరన్ చేయించుకుని పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి. ఎన్ని రోజులైనా బాగానే ఉంటున్నాయి ఈ క్లాతులు స్మూత్గా. ఇది బ్లౌజ్ ఇలా వచ్చిందండి, శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనిది కూడా వీలైతే నేను పిక్చర్ యాడ్ చేస్తాను, నా దగ్గర ఉండాలి. సో శారీ మొత్తం ఇలా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ చీరల్లో ఎవరికైనా మెన్షన్ చేసేస్తున్నాను కాబట్టి ప్రైస్, ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు తీసి పెట్టి తీసుకోవచ్చు.